రోజు పొద్దుగాలే లేసి బయటికి పోతాడు మా మామ. ఏం తిరుగుడు అని ఎంత తిట్టినా అస్సలకే పట్టించుకోడు. కానీ అదే ఇయ్యాల ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలే. మరి అంత మార్పు వచ్చిందంటే అందులో ఏదో ఉన్నట్టే. ఇంతకు ఈయన ఇంట్లోనే ఉన్నట్టా లేకపోతే ఎడకనే పోయినట్టా? అమ్మ మస్తు భయం అవుతున్నది. అమ్మతోడు బయటికి పోతే పేయి మీద బట్టలు కూడా ఉంచేటట్టు లేరట. అమ్మ బయటికి వెళ్ళేటట్టు పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నా భగవంతుడా? అమ్మతోడు ఈ భయం పాడుగాను. అమ్మ అమ్మ ఈయన చేతులు ఇట్లా వనకబట్టి అమ్మ. అగ్గో గీనింది ఎప్పుడు భయపడినాడు, ఎలా మస్తు భయపడుతున్నాడు. లేడు గంగులు లేడు. మామా ఓ మామా, ఇంట్లో గంగులు లేడమ్మా. ఓ మామా పిచ్చికిట్లా పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? గంగులు బట్టలు దిగద్దు, మీకు దండం పెడతా. ఇజ్జత్ తీయకుండా మీకు కాళ్ళకు మొక్కుతాం. ఇజ్జత్ తీయకుండా నేను కోడలు. వామో నువ్వు ఆ కోడలా? ఇంకా షెడ్డి గ్యాంగ్ ఏమో అని చెప్పి అనుకుంటుంది కదా. అమ్మో నీకు దండం పెడితే. చెడ్డి గ్యాంగా? గదింతో నీకేం పని, నీకేం భయం? వామ్మో నీకు తెలియదు కోడలా, వాళ్ళను నమ్మే తట్టే లేదు. అమ్మ తోడు. నువ్వు కోడలా షెడ్డి గ్యాంగ్ అంటే నువ్వు అనుకున్నట్టు పెయ్యికి నూనె రాసి దొంగతనం చేసి ఆ షెడ్డి గ్యాంగ్ కాదు, ఇది ఏరే గ్యాంగ్. నీ ఇంట్లో గంతగానే ఏమున్నదని వాళ్ళు దోసుకుపోయేందుకు 2 గిన్నెలు 2 షెద్దర్లు అంతే కదా. పొలిటికల్ షెడ్డి గ్యాంగ్ కోడలా, ఇది మస్తు డేంజర్. అమ్మ తోడు. ఈ పొలిటికల్ షెడ్డి గ్యాంగ్ ఏంది మామ? చక్కగా చెప్పు, ఏం మాట్లాడతాను? పిచ్చిగిట్ట వేసిందా? ఏం చెప్పాలా కోడలా, చెప్తే సిగ్గుపోయేటట్లున్నది. అసలుకే నువ్వు ఆడపిల్లవు. అబ్బా ముచ్చట ఎందుకు చెప్పనీకి? ఆడపిల్లేంది మగ పిల్లగాడేంది? చక్కగా చెప్పు, లేదంటే చినిగిపోద్ది చెప్తున్నా. ఇంగాళ్ళు చింపితే ఇనగదా చెప్పు. అరే ఏం మాట్లాడతాను మామ? దిమాగ్ పని చేస్తుందా లేదా? అవును కూడలా, అమ్మతోడు బయట డ్రాయర్ల గుంజే ముఠా తిరుగుతున్నదట. వాళ్ళ కంట్లో కనబడితే ఉన్న షెడ్డి తిరుగుతుందని చెప్పి మా నాన్నకిట్ట దాచుకొని భయపడుతున్నా కోడలా. నడు సిగ్గుండాలి మామ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మందుకల తాగినవా ఇందుకిలా? ఏం చేస్తాం కోడలా, బయట గీసంటే వాళ్ళు తయారైనరంటే నాకే చిత్రం అనిపిస్తున్నది. సిగ్గు తప్పినోడా, దొంగలకి ఏం దొరకలేదని నీ పేరు మీద షెడ్యూల్ ఎత్తుకుపోతారు. అయితే వీళ్ళు మామూలు షెడ్యూల్ చింపే బ్యాచ్ కాదు, బనియన్కు తెలియకుండా డ్రాయర్ను గుంజుతారు అన్నట్టు. అంటే ఈ షెడ్యూల్ చింపే బ్యాచ్ వెనకాల పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లే ఉన్నారట. అవ్వా పొలిటికల్ లీడర్లు చెడ్డలు చింపుట్లున్నారా? సింపిన షెడ్యూలు వాళ్ళేం చేసుకుంటారు మామ? కుట్టించి జెండాకు వాడుకుంటారా ఏంది? ఏమో కోడలా, పెద్ద పెద్ద లీడర్లే షెడ్యూల్ ఎత్తుకపోతారట. అరే రే రే సిరిగిన షెడ్యూల్ ఏం చేసుకుంటారు వాళ్ళు? అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను. నీకు ఏమైంది అసలు? అవేమన్నా అమ్ముకుంటే పైసలు వస్తాయా ఏంది? అరే నీ మీద ఒట్టు కోడలా, అమ్మ తోడు నన్ను నమ్ము. నీకు ఇంకొక ముచ్చట చెప్పనా? ఎవ్వరితో చెప్పకు, ఇజ్జత్ పోతుంది. ఈ పని సాక్షాత్తు మన రేవంత్ రెడ్డి సారే చేస్తున్నాడు. దౌడ పండు కొడితే దౌడ వంకర పోతుంది చెప్తాన్నా. అదేమన్నా మాటేనా? నోటికి ఎంత వస్తే అది మాట్లాడేనా? ఇవాళ చెప్పిన నీకు ఆడోడీడో మోపైనారు. అరే అమ్మతోడు సోషల్ మీడియా మొత్తం గిదే లొల్లి కోడలా, రచ్చ రచ్చ అవుతున్నది. వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి సారే షెడ్యూల్ ఎత్తుకపోయినట్టు. మరి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా, డ్రైవర్లు వీక్తా అంటా ఉన్నాడు కదా. ఇగో మరి రేవంత్ రెడ్డి ఫోటోలతో మంచిగా మార్పు చేసారు. ఇగో డ్రైవర్లు ఎత్తుకపోతా ఉన్నాడు. చూడండి ఒకసారి పీక్కపోతా ఉన్నాడు. జాగ్రత్త, మీ బయట వేసుకోకూరి మీ అండర్వేర్లు ఇన్నర్లు. ఇక చూడు ఎత్తెత్తుకపోతా ఉన్నాడు. చూడు మొత్తం మన చార్మినార్ దగ్గర వీళ్ళందరూ డ్రైవర్లు పోగొట్టుకున్నావు లైన్లు వెనక ఊరికి వస్తున్నారు. వాళ్ళందరూ వీక్కొని పోతా ఉన్నాడు పాపం. అయ్యయ్యో ఏం బాధ వచ్చారు రేవంత్ రెడ్డి. మరి నేను పేగులు మెడకేసుకో తిరిగి వాళ్ళ డ్రైవర్లు ఎత్తుకొని పోతున్నాను. అందుకే కోడలా భయానికి ఇంటికించి బయటికి పోతలేను. అసలేం మానంగాలోని ఆయనతో నా పని మీద నేను రోడ్డు మీద పోతా అంటే ఎవడన్నా పుచ్చికిన నా షెడ్డే గుంజిండి అనుకో, నా ఇజ్జత్ ఏం కావాలి? అమ్మతోడు. అందుకే నేను బయటికి వెళ్ళను కోడలా. ఓర్ నా ఎడ్డి మొక్కపోడా, రేవంత్ సార్ చెడ్డీలు ఎత్తుకపోడు కాదు, నువ్వు చూపెట్టిన వీడియో ఎడిటింగ్ చేసి పెట్టింది. ఎవరైనా చెడ్డీలు ఎత్తుకపోతారా ఎడనన్నా? అది ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి. మరి అట్లెందుకు ఎడిటింగ్లు చేసి పెడుతున్నారు? అయినా రాజకీయంలా ఇటువంటి చూడాల్సి వస్తుంది, ఇట్లాంటి మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. ఇగో మొన్న రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు ఇను. ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని. చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారి లాక్క కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లఫంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో. ఇన్నవా?
రేవంత్ రెడ్డి సారు ఇట్లా చెడ్డీలు చినుగుతాయి బిడ్డ అని అనేసరికి బీఆర్ఎస్ వాళ్ళు జాగ్రత్త చెడ్డులు ఎత్తుకుపోతాడు రేవంత్ రెడ్డి అని ట్రోల్ చేస్తుండ్రు. ఇక దాన్ని చూసి నువ్వు చెడ్డి గ్యాంగ్ తయారైందని భయపడుతున్నావు దేడిదిమా కూడా. నేను నిజమే అనుకున్నా కూడలా, అయినా నాకు తెలియక అడుగుతా రేవంత్ రెడ్డి సార్ అట్లా ఎందుకు అన్నాడు? అంతకుముందు కేసీఆర్ సారు ఏం బీకుతారు ఎంటికనా అని అన్నాడు. ఇక దాని మీద రేవంత్ సార్ సీరియస్ అయి ఇట్లా మాట్లాడిండు. ఏందో ఏమో పోకూడలా, ఈ రాజకీయ నాయకులు రోజుకి ఏం మాట్లాడుతున్నారో, రోజు రోజుకు ఈ రాజకీయాలు ఎట్లా పోతున్నాయో, ఏ రంగు తీసుకుంటున్నారో ఏం అర్థమైతలేదు. అయినా ప్రజాప్రతినిధులు అంటే ఎట్లా మాట్లాడాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి, పబ్లిక్గా మాట్లాడేటప్పుడు అబ్బా అనిపించాలి కానీ అవ్వ అనిపించే తట్టు ఉండొద్దు. ఇలా మాటలు విని పొద్దురు సంది నేను తిండి తిప్పలు లేకుండా రూమ్లోనే పడి తెచ్చిన సచ్చే తట్టున్నా పోయి గింత ఏమన్నా బయటికి పోయి తినొస్తా. షెడ్ అయితే గుంజారు కదా ఆ అమ్మ తోడు, నిన్ను నమ్మి బయటికి పోతారా చూడు. చూస్తున్నారా నుల్లా, తెలంగాణ రాజకీయాలు మస్తు వేడి విట్టిస్తున్నాయి పో. మొన్నట్లనేమో రేవంత్ రెడ్డి పేగులు మెడకేసుకున్నట్టు చేసిండ్రు, ఇప్పుడు చెడ్డలు ఎత్తుకపోయినట్టు వైరల్ చేస్తున్నారు. ఏందో ఈ రాజకీయాలు చూస్తుంటే మనకే సిగ్గనిపిస్తున్నది.